నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఎంతో హెల్దీ అయిన కొబ్బరి, పల్లీలు, నువ్వులు, బెల్లం కాంబినేషన్లో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. పిల్లలు ఇష్టపడేలాగా ఇలా డిఫరెంట్ షేప్స్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డూలు ఎప్పుడు ఈ కలర్ రావట్లేదు, తెల్లగా వస్తున్నాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే చాలా సింపుల్గానే టేస్టీ అయిన కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు 20 రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకున్నా సరే ఇదే కలరు, ఇదే టేస్ట్ తోటి ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ఈ లడ్డు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత పై పొట్టు తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా కొంచెం పలుకుండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి కూర కోసం కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. కొబ్బరి కూర నేను 3 కప్పుల వరకు తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకుని అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని కొబ్బరి కూరని దాంట్లో వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం క్వాంటిటీ వచ్చేసి కొబ్బరి కూర ఎంతైతే తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయి దగ్గరికి పడేలోపు వేరే స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు కూడా కొంచెం పలుకుండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ కూడా వేసేసుకుని రెండు ఒకసారి బాగా మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే నువ్వుల్ని ముందే ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఈ పౌడర్లు రెండు కొబ్బరి కూరలో వేసేసుకుని కలుపుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకోవాలి. నిమిషాల తర్వాత మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉంటే కనుక మీకు అడుగున ఎరుపు రంగు కనిపిస్తుంది. ఇలా వచ్చింది అంటే అది మాడిపోయినట్లు కాదండి, మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందని అర్థం. ఇలా ఒక 1 మినిట్ కలిపారంటే గనక ఈ కలర్ ఖచ్చితంగా వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను, హై ఫ్లేమ్లో పెట్టే మీరు కలుపుకోవాలి. మరి ఎక్కువసేపు కలపక్కర్లేదు, 1 మినిట్ కలిపితే సరిపోతుంది. ఎక్కువసేపు కలిపితే కనుక గట్టి పడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనం చేత్తో పట్టుకున్నప్పుడు జిగురు తగులుతూ ఉన్నప్పుడే చేతికి వాటర్ అప్లై చేసేసుకుని లడ్డూలను ప్రిపేర్ చేసేసుకోవాలి. అన్ని లడ్డూలు ఒకే సైజులో రావడానికి ఇలా స్పూన్తో తీసుకుని చేశారంటే మీకు అన్ని ఒకే సైజులో వస్తాయండి. మీ ఇంట్లో ఇలాంటి షేప్స్ ఏమన్నా ఉంటే కనుక లోపల వాటర్ అప్లై చేసేసుకుని ఇలా డిఫరెంట్ షేప్స్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలి. చూసారు కదా ఎంతో సింపుల్గా హెల్దీగా కొబ్బరి, పల్లీలు, నువ్వులు, బెల్లం కాంబినేషన్లో ఎలా హెల్దీ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.